ఇటే అని సర్వేలు చెప్తున్నాయి అట. సరే, యాంకర్ విష్ణుప్రియకు హైకోర్టులో షాక్. కేసు కొట్టేయడం కుదరదు, దర్యాప్తునకు సహకరించాలన్న హైకోర్టు. బార్ బోరు బచ్చానపేట ఇక టీవీ ఛానల్లో యాంకర్గా పనిచేసి షెడ్డో పెడ్డో ఇంతో అంతో పేరు రాగానే పాయని దండం పెట్టి ఇక అది ఆసరగా చేసుకొని బెట్టింగ్ యాపిలల్లా కథ నడిపించి ఇక నీ దండం పెట్టి నిమిషానికింత సెకండ్కింత నిమిషానికింత సెకండ్కింత నీకింత నాకింత అని ఆఖరకు వస్తున్న కల్లా అంత పోయి బొంత చేతికొచ్చే కాలానికి పోరగాళ్లకు దాపురం చేసిర్రు. పోరగాళ్ళను బుదరగించి ఇది ఇట్లా అదట్లా ఓ కులుకులతోటి ఒలుకులతోటి చిత్రలేఖకుని కంచెలో కులుకులొలికి నా కలిగివా శిల్ప భావన ఉలిమన నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధ మోహినివా అన్నట్టుగా గిసవంటి వేషాలేసి గిసవంటి శిల్క పలకులు వాళ్ళకి పోరగాళ్ళని ఉత్తపుణ్యానికి ఆగమట్టించి ఇంకా అది అయింది కాక పోలీసు వాళ్ళు పసిబట్టి కేసు పెడితే ఈమె లేదు లేదు నా మీద మియాపూర్ పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసిర్రు, అది కొట్టేయాలని కోర్టు మెట్లెక్కిందట ఈ రామసక్కని తల్లి. ఎట చూస్తుందో చూడురి, ఆమె అందం చూడు ఎట్టుంది. ఇక ఈ తల్లి ఇప్పుడు హైకోర్టు మెట్లెక్కితే హైకోర్టు ఏం చేసిందయ్యా, షాక్ ఇచ్చింది గట్టిగానే. ఇక ఈమె ఇప్పుడు కుర్తిరబడ్డ ఎలుకోలే కింద మీద కింద మీద కింద మీద ఎట్లా 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 ఎట్లా. ఇక మొత్తానికైతే బెట్టింగ్ యాప్లల్లా అమ్మ దొరసారి బాగానే మట్టసంగా సంపాదించుకుంది. పరుసు పోరగాళ్ళు అయితే ఇక ఈమె మాటలు ఈమె శుద్ధపూస పలుకులు ఈమె శిల్క పలుకులు ఈని పోరగాళ్ళు ఉత్త పుణ్యానికి బోర్ల పడ్డట్టు అయింది. ఇంకో గీ యాపు ఇగో గిది గిట్లా గీ ఆట ఆడుర్రి, గీ ఆన్లైన్లో గీ ఆట ఆడితే మీకు బొచ్చడి పైకం వస్తుంది, బాగా సంపాదిస్తారు, పెద్ద పెద్ద బంగ్లాలు కడతారు, పెద్ద పెద్ద కార్లల్లో తిరుగుతారు అని మోసపూరిత మాటలతోటి ఈమె స్వార్థానికి ఈమె పైసకు మరి ఇక రకంగా జనాల సొమ్ము పాడు చేసింది. పోరగాళ్ళు ఈ బెట్టింగ్ యాప్లల్లా భూములు జాగలు ఆస్తులు దాచుకున్న పాకెట్ల పైసలు మొత్తం ఖాళీ అయినాయి. ఇక ఈ సక్కని తల్లి మరి బెట్టింగ్ యాప్లలో దొరికి ఇక ఈ రకంగా ఇప్పుడు హైకోర్టులో దెబ్బలు పడవలసి వచ్చింది తల్లి. ఇక గిది కథ. అయితే ఎప్పుడైనా పాపం పంట పంతే ఎవడు కూడా ఆపలేడు. పాపం అనేది పంట పంతే అది ఎప్పటికీ దాగదు ఆగదు అనేది మనం జర్ర ఎరక చేసుకోవాలి. చలో, సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇదే